ఎలా అనిపించింది దేవరా గ్లిమ్స్? వణుకు పుడుతుంది, వణుకు పుడుతుంది. ఈ అమ్మ దేవుడు వరాలు రా 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 అని పిలుస్తున్నాడు. ఒక్కొక్కడికి తడిసిపోద్ది కావచ్చు థియేటర్లో. ఈసారి ఆర్టీసీకి రాసురోడు, ఆర్టీసీ ఎక్స్ రోడ్ ఇవన్నీ కాదబ్బా, ఐమాక్స్లోనే ఇరిగి కుప్పలు అవుతాయి. ఏంటి సీట్లు స్క్రీన్ దాకానైతే పోనీయకపోవచ్చు, సీట్లలో ఎలా కూర్చుంటారు కావచ్చు, అయ్యారు గుట్టగలుగుతారు. కానీ ఆ స్క్రీన్ దాకా అయితే పోనీరు. సెక్యూరిటీ కొంచెం బాగుంటుంది కాబట్టి పండగ 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 ఇక దసరా, దీపావళి, సంక్రాంతి అన్నీ ఒక్కసారి. ఏప్రిలే కదా, ఏప్రిల్ వచ్చేస్తున్నట్టు. ఎండాకాలం సెలవుల్లో థియేటర్లు మండిపోతాయి. దేవరాడ నరుకుతా అంటే తెల్లగున్న థియేటర్లు ఇప్పటివరకు సిల్వర్ స్క్రీన్స్ అన్నారు కదా, సిల్వర్ స్క్రీన్లు కాదు, ఎర్రగా రక్తంతో రెపరెపర్లు ఆడతాయి, ఎర్ర జెండాలు ఎగురుతాయి, ఆ టైపులో ఎగురుతాయి. ఇక మనోడు నరుకుతుంటే రక్తం వెళ్ళి అలా హాఫ్ మూన్ ఫుల్ మూన్ చేస్తుంది చూసినావా. అప్పుడెప్పుడు చిన్నప్పుడు మమ్మీ అద్దంలో బువ్వ తినకపోతే రా బిడ్డ రా అని చెప్పి సందమాలు పిలుస్తుంది చూసినావా, మనకు తినిపిద్దానికి మామ దా సందమామ దా అని. ఫుల్ మూన్ అంటే అదే అనుకున్నాం ఇప్పటి వరకు. అది కాదు కాక ఇప్పుడు చూడండి అలా కనబడుతుంది దేవరలో ఫుల్గా. నిజంగా నేను డైరెక్టర్ కాదు, ఆ ఎడిటర్ ఎవరో దాని గ్రాఫిక్స్ క్రియేట్ చేసింది ఎవరు, కానీ వాళ్ళకి దండం పెడుతున్నా, మస్తు సెట్ చేశారు. అలాగే బాలేబాబు ఒక డైలాగ్ ఉండే, కంటి చూపుతో చంపేస్తారు ఆ కత్తులతో కదని. ఆ కంటి చూపు అప్పుడు చంపింది ఎలాగో, ఆ డైలాగ్ ఎలాగో దాని పవర్ ఏందో అప్పుడు చూసినాం కదా. ఇప్పుడు ఆ చూపు పవర్ ఏందో చూసినాం ఎన్టీఆర్ ఇలా చూస్తుంటే సూపర్గా అనిపించింది. డైలాగ్ ఒకటి ఉంది కదా, సముద్రము చేపల కంటే నెత్తుల్ని కత్తుల్ని బాగా చూసిందని, ఖతర్నాక్ ఉంది. ఆ బీజం అనిరుద్ధ్ సూపర్గా బాగా సెట్ అయ్యాడు. తమ్ముడు ఉంటే బాగుండేది అనుకున్నాను నేను, కానీ ఓకే అనిరుద్ధ్ అయితే మస్తు కొట్టేసిండు, సూపర్గా అనిపించింది. అలాగే రాజమౌళి సినిమా తర్వాత ప్రతి ఒక్క హీరో హ్యాట్రిక్ కొట్టేస్తాడు. మీ అందరికి తెలిసిందే కదా, ప్రతి ఒక్క హీరో హ్యాట్రిక్ కొట్టేస్తాడు. ఆ హ్యాట్రిక్ని మనోడు కట్ చేసి పడేస్తాడు, ఎరగొట్టేస్తాడు, తీసి పక్కకు పడేస్తాడు. ఈసారి ఎన్టీఆర్ హిట్ కొట్టబోతున్నాడు అనమాట. వాళ్ళందరూ హ్యాట్రిక్లు కొట్టారు కదా, ఈసారి మనోడు హిట్ కొట్టబోతున్నాడు. ఖతర్నాక్ అనిపించింది గ్లిమ్స్ అయితే. దేవరా అంటే దేవుడు అనేది మీనింగ్. నిజంగా దేవరా మీనింగ్కి అర్థం ఏందో ఈసారి ఖచ్చితంగా ఈ సినిమాలు చూడబోతున్నారు. ఇక రికార్డులనే అంటారా, ఏ రికార్డులు బ్రేక్ అవుతో ట్రైలర్ టీజర్ వచ్చినాక చూసుకుందాము. సినిమాకి అయితే ఇంకా దబిడి త్రిబుల్ కొట్టాలంటే బాహుబలి, త్రిబుల్ కొట్టాలంటే కష్టం. త్రిబుల్ ఆర్ ఓకే, బాహుబలి అనుకుంటున్నాను. త్రిబుల్ ఆర్ వరకు టచ్ అవుతుంది కావచ్చు, బ్రేక్ అయినా అవ్వచ్చేమో. బాహుబలిని అయితే రాజమౌళి మాత్రమే సాధ్యము. బాహుబలి రికార్డు హాలీవుడ్ రేంజ్లో అనిపించింది. కానీ మన తెలుగుడికి నచ్చితే హాలీవుడ్ ఏంది భయ్యా, మన తెలుగుడికి నచ్చితే ప్రపంచానికి అందరికీ నచ్చుతుంది. దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు కదా, కాదు, ప్రపంచ భాషలందు తెలుగు లెస్స. అది బాహుబలి నుంచి స్టార్ట్ అయింది, షురు అయింది, నిరూపించబడింది. ఆ త్రిబుల్ ఆర్తో ఎక్కడికో వెళ్ళిపోయింది. ఈ సినిమా ఆల్రెడీ ఇండియన్ వ్యాప్తంగా 5 భాషల్లో రిలీజ్ అవుతుంది కాబట్టి మరోసారి తెలుగు భాష ఏందో, తెలుగు భాషకున్న పదినేండో, తెలుగు వాళ్ళకున్న కంటి చూపుకున్న పవర్ ఏందో, ఇక దబిడి జై ఎన్టీఆర్. థ్యాంక్ యూ. మా సత్యం 24 ఫ్రేమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి లైక్ చేయగలరు, షేర్ చేయగలరు.